ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు గోదావరి నదిలోకి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 30 అడుగులకు చేరింది. భద్రాచలంలోని సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం నీట మునిగింది. ఈ కారణంగా సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం సందర్శన నిలిపివేశారు అధికారులు. మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. ఎగువన ఉన్నటువంటి ఉపనదులు ఉగ్రరూపం దాల్చడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి అయితే భారీగా వరద వచ్చి చేరుతుంది. నీటి మట్టం అమాంతం పెరిగిపోతుంది. భద్రాచలం వద్ద 32 అడుగులకు చేరుకొని గోదావరి ప్రవహిస్తుంది. ఇప్పటికే భద్రాచలం ఏజెన్సీలోని చర్ల అటు పెదముస్లేరు వద్ద ఉన్నటువంటి తాలిపేరుకు అయితే వరద భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 74 మీటర్లు కాగా 72.92 మీటర్లకు చేరుకోవడంతో మొత్తంగా కూడా దిగువకు గోదావరిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కూడా తాలిపేరు నుంచి 81,572 క్యూసెక్ల నీరైతే దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తి మరో 6 గేట్లు అయితే 2 అడుగుల మేర ఎత్తి 66,900 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గంటకు వరద నీరు పెరుగుతుండడంతో మరికొన్ని గేట్లను ఎత్తే అవకాశం అయితే ఉందని మాత్రం అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఎగువ ప్రాంతంలో వర్షానికి తోడు అటువైపు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 3 రోజుల్లో విస్తారంగా వర్షాలతో గోదావరి ప్రవాహం పెరుగుతూ వస్తుంది. మరోవైపు అంతకంతకు ప్రవాహం వేగంతో గోదావరి పోలవరం వద్ద వైపు పరుగులైతే పెడుతుంది. ఎడతెరపు లేని వర్షాలకు భద్రాచలం, పర్ణశాల వద్ద సీతవాగు వరద తీవ్రత అయితే పెరుగుతుంది. సీతవాగు వద్ద అటువైపు దీంతో నీట మొత్తం కూడా సీతమ్మ తల్లి నారచీరలు పూర్తిగా ఆ ప్రాంతం అంతా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతానికి సందర్శనకు వచ్చేటటువంటి భక్తులు అయితే ఆలయ సిబ్బంది అయితే ఎలో చేయట్లేదు. మరోవైపు మూడు రోజులుగా కూడా భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరిగే సూచన ఉందని ఇప్పటికే వనరుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో 41 అడుగులు చేరే అవకాశం ఉందని మాత్రం కేంద్ర జలవనరుల శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో భారీ వర్షాలతో పాటు మొత్తం వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ప్రమాదకర స్థాయికి గోదావరి ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలపై సమీక్ష సమావేశం అయితే ఇప్పటికే నిర్వహించారు. దగ్గరుండి వరద తీవ్రతను ప్రయోగిస్తున్నారు జిల్లా కలెక్టర్. అడవి భద్రాచలం వద్ద ప్రవాహం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, మరో 5 అడుగులకు అంటే మొత్తంగా 48 అడుగులకు చేరితే కనుక రెండవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. మరోవైపు 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. జిల్లాలోని పినపాక నియోజకవర్గం అటువైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరపు లేని వర్షం వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. తుమ్మల చెరువు, పేరంటాల చెరువు, పెద్ద చెరువుకు భారీగా అయితే వర్షం నీరుతో జలకాలను సంతరించుకున్నాయి. సింగరేణి, మనుగూరు ఏరియాలోని ఓసీలోకి వరద భారీగా అయితే వచ్చేరుతుంది. దీంతో సుమారు 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఓసీలో అంతరాయం ఏర్పడింది. ఓసీలో పూర్తిగా కూడా నిలిచిపోవడంతో మట్టి వెలికితీత పనులు కూడా ఆగిపోయాయి. మరోవైపు ఇల్లందు కోయగూడెం, అటువైపు ఉపరితల గనుల్లో వర్షం ప్రభావంతో పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. బొగ్గు ఉత్పత్తిని నిలిచిపోయింది. మొత్తంగా కూడా 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడిందంటే అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. 35,000 క్యూబిక్ మీటర్ల ఓవర్బార్డెన్ మొత్తం మట్టి వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడింది. మరోవైపు సత్తుపల్లి, జేవీఆర్ మరియు కిస్టారం ఓపెన్ కాస్ట్లలో 9 mm మొత్తం కూడా 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరపలేని వర్షాల వల్ల సింగరేణి 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే 10,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడినట్టు అధికారులు ఇప్పటికీ అంచనా వేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం కూడా జలాశయాలు భారీ వర్షాల కారణంగా నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. మొత్తం కూడా నియోజకవర్గంలో గల మొత్తం కూడా అన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. బేతంపల్లి చెరువు, లంకా సాగర్ ప్రాజెక్టు, అటువైపు తామర చెరువు అలుగు పారడంతో 100 ఎకరాలు కూడా వరి పంట నీట మునిగింది. ఇంకా 3 రోజుల భారీ వర్షాలు ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులైతే ఆందోళన మొదలైంది. ఏదేమైనప్పటికీ ఇంకా 3 రోజుల వరకు రైతులు ఏ మేర ఎంత నష్టం వస్తుందని చెప్పని పరిస్థితి లేదని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. మరోవైపు ఇది మొత్తం కూడా ఇది ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైన్ ఎఫెక్ట్ సంబంధించిన వివరాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NHTV ఖమ్మం.